మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పూనకాలు లోడింగ్ చేయబోతున్నారు. 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో రికార్డుల వేట మొదలుపెట్టిన దర్శకుడు బాబీ మరోసారి మెగాస్టార్ను డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశం అందుకున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా తాజాగా అందుతున్న సమాచారం మెగా ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం కాస్త ఆలస్యమైంది. అయితే మెగా అభిమానులకు ఒక తీపి కబురు ఏమిటంటే మార్చి నెలలో ఈ సినిమా గ్రాండ్గా లాంచ్ కాబోతోంది. షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలనేది మేకర్స్ ప్లాన్. ఈ కథ విషయంలో బాబీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక వీరాభిమానిగా చిరంజీవిని ఏ స్థాయిలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఇక ఈ సినిమాలో అసలు సిసలైన సర్ప్రైజ్ మల్టీస్టారర్ అంశం. ఇది కేవలం చిరంజీవి సినిమా మాత్రమే కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారట. బాబీ ఇప్పటికే కేరళ వెళ్లి మోహన్ లాల్ను కలిసి కథ వివరించారని సమాచారం. మోహన్ లాల్ కూడా ఈ పాత్రకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్ నడుస్తోంది. చిరంజీవి, మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లటం ఖాయం. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. నయనతార, తమన్నా పేర్లను పరిశీలించిన రవీనా అయితే చిరంజీవి పక్కన కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో యువనటి కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కేవలం నటీనటులే కాదు, సాంకేతిక నిపుణుల విషయంలోనూ బాబీ వెనక్కి తగ్గడం లేదు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే రెహమాన్ కనుక ప్రాజెక్టులోకి వస్తే సినిమా స్థాయి అంతర్జాతీయంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. మార్చి నుంచి మొదలయ్యే ఈ మెగా జర్నీ సంక్రాంతికి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.